Dear students and parents, TG ESET lateral entry ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అయిపోయాయి. రిపోర్టింగ్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. అయితే కొంతమంది విద్యార్థులు మాకు ఈసీ కావాలనుకున్నారు, కొందరు మాకు ట్రిపుల్ ఈ కావాలనుకున్నారు, కొందరు మెకానికల్ కావాలని, కొందరు సివిల్ కావాలనుకున్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అలాట్మెంట్ జరగలేదు. కారణం ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ బ్రాంచ్ల యొక్క సీట్లు తగ్గిపోయినాయి. దానివల్ల లాటరల్ ఎంట్రీ వాళ్ళకు వచ్చే 10% సీట్లు ఈ కోర్ బ్రాంచెస్లో తగ్గిపోయినాయి. మరి అలా అని నిరుత్సాహపడక్కర్లేదు. ఒక ఆల్టర్నేటివ్ చూద్దాం. మీరు క్వాలిఫై ఉన్నారు కాబట్టి, ఒక ర్యాంక్ వచ్చున్నది కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎంతోమందికి ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ జరగలేదు. వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ కూడా అవకాశం ఉంటుంది కదా, ఈసెట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. మరి ఈసీ రాని పక్షంలో ఏమి చెయ్యాలి? సిఎస్సి ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఒక బ్రాంచ్ ఉంది. ఈసీ వాళ్ళకి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ ఇందులో కూడా ఉంటాయి. అంటే ఈ రెండిటి మధ్య కొంత రిలేషన్ ఉంది. సో ఈసీ రాలేదు అని బాధపడకుండా మీరు సిఎస్ ఐఓటి కాన్ఫిడెంట్గా ఆప్షన్ పెట్టుకోండి. మీరు నేను చెప్పాను అని కాదు, మీరు యు ట్రస్ట్ మీ, యూ విల్ హ్యావ్ ఏ బెటర్ ఫ్యూచర్. అదేవిధంగా కొంతమందికి ఈసెట్ ర్యాంక్ వచ్చింది కానీ మెకానికల్ అలాట్ కాలేదు, మంచి కాలేజెస్లో అలాట్ కాలేదు సార్ అంటారు. సరే ఏఎస్ కాలేజీలో కావాలి, నీకు మెకానికల్ రాలేదు అనుకుందాం, నీకు ఏఎస్ కాలేజీలో చేరాలని ఉంది. డోంట్ వర్రీ. సో మెకానికల్ వాళ్ళకు కూడా కొంతవరకు ఈ సెన్సార్సు, రోబోటిక్స్ రిలేషన్ ఉండేది ఐఓటి బ్రాంచ్. అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ సివిల్ వాళ్ళకు కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా ఐఓటి కొంత దగ్గరగా ఉంటుంది. లేదు సార్ మాకు ఐఓటీకి కూడా రావట్లేదు, మేము అప్లై చేసామంటే ఓ పని చేయండి. సిఎస్సి ఆల్రెడీ బ్రాంచెస్లో సిఎస్సి ఏఎంఎల్ అని ఉంది, సిఎస్సి డాటా సైన్స్ అని ఉంది, వాటికి కూడా అప్లై చేసుకోండి. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు గ్యాప్ ఉంది కదా, మీరు కంప్యూటర్ సైన్సు బ్యాక్గ్రౌండ్ కాదు కదా. సో ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ లాటరల్ ఎంట్రీ విద్యార్థులు కండక్ట్ చేస్తుంది. సో సారాంశం ఏంటంటే, మీకు ఈసీ రాలేదు, ట్రిపుల్ ఈ రాలేదు, కన్వీనర్ కోటాలో మీకు ఫీజు రీంబర్స్మెంట్కి అర్హత ఉంది, మరి ఏం చెయ్యాలి అంటే సిఎస్సి ఐఓటి అనేది బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా నిరుత్సాహపడకండి. మీకు ఫీజు రింబర్స్మెంట్తో పాటు రావాలి అంటే సిఎస్సి ఆల్రెడీ బ్రాంచెస్కి పోండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. లేదు సార్ కొన్ని కాలేజెస్లో లాస్ట్ ఇయర్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయి, మరి వాటిలో చేరొచ్చు. అయితే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది లెఫ్ట్ ఓవర్ సీట్స్కి, అప్పుడు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఫైనల్ ఫేజ్లో నా యొక్క సజెషన్ ఫాలో అవ్వండి. ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళు సిఎస్ ఐఓటీకి అప్లై చేసుకోండి ఆప్షన్గా, లేదా ఏఎంఎల్ డేటా సైన్స్కి చేసుకోండి. సేమ్ థింగ్ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ గురించి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ మీ ముందుకు వస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను టీజీ ఈసెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీజీ ఈసెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇందులో మొట్టమొదటి స్టెప్ వచ్చేసి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఒకసారి చదవండి, నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఉంటే ఇప్పుడు ఇది అవసరం లేదు. ఎవరైతే ఈ ప్రాసెస్ ఫినిష్ చేయకుండా ఉంటారో వారు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డేట్ వచ్చేసి 15/7/2024 టు 16/7/2024. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. మీరు మొదటి స్టెప్లో స్లాట్ బుక్ చేసుకుంటారు కదా నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో. సో ఆ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవాలి. సో దీనికి డేట్ వచ్చేసి 17/7/2024. దీని తర్వాత స్టెప్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. సో మీకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్, ఓకేనా? ఎస్. సో దీనికి డేట్ వచ్చేసి 17/7/2024 టు 18/7/2024.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. దీనికి డేట్ వచ్చేసి 18/7/2024. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందనేది మీకు 21/7/2024 రోజు మీకు తెలుస్తుంది. తర్వాత స్టెప్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. దీనికి డేట్ వచ్చేసి 21/7/2024 టు 23/7/2024. దీని తర్వాత స్టెప్ వచ్చేసి రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఇది ఫిజికల్గా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దీనికి డేట్ వచ్చేసి 22/7/2024 టు 24/7/2024. ఈ చివరి స్టెప్ వచ్చేసి కాలేజీకి సంబంధించిన విషయం. ఓకేనా? ఎస్. సో ఇది టీజీ ఈసెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. నెక్స్ట్, మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏమేం కోర్సెస్ ఉన్నాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 విభాగాలుగా విభజించాను కోర్సెస్ని. కోర్ బ్రాంచెస్, సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్. ఇప్పుడు కోర్ బ్రాంచెస్ చూడండి ఒకసారి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ. సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి ఐఓటీ, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఇవి మా కాలేజీలో ఉన్న కోర్ బ్రాంచెస్ అండ్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్. సో ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు ఎవరికైనా సరే ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కోర్ బ్రాంచెస్లో సీటు కావాలని ఉండి ఒకవేళ ఎవరికైనా సరే సీటు రాకుండా ఉంటే మా సార్ చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి వాళ్ళు ఈ సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ని చూస్ చేసుకోండి. సో ఇవి మా కాలేజీలో ఉన్న సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్. సో మా సార్ చెప్పిన సజెషన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసెట్ కోడ్ ACEG. For details, you can contact this number. Thank you for watching the video. Thank you.